లో మల్లు రవి కాంగ్రెస్ 88,000 పైగా మెజార్టీతో విజయం సాధించారు. చాలా రోజులుగా మల్లు రవి విజయం కోసం పరితపిస్తున్నారు. ఆయన నాగర్ కర్నూలులో విజయం సాధించిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో 2 లక్షల పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికి ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫలితం రాలేదు. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో రఘువీర్ రెడ్డి నల్లగొండకు సంబంధించి ఆయన 5,50,000 మెజార్టీని సొంతం చేసుకుంటూ తెలిసింది. ఇప్పటి వరకు ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అత్యధిక మెజార్టీగా చెప్తా ఉన్నారు. ఎస్, డీకే అరుణ మహబూబ్ నగర్లో 1800 ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఎస్, మొత్తం మీద రైట్, ఒక్కసారిగా మనం గమనించినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫలితాలు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. ఎస్, ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఇండియా కూటమి 294 స్థానాలు, అలాగే ఎన్డీఏ కూటమి 294 స్థానాలు, ఇండియా కూటమి 232 స్థానాల్లో మనకి ఇక్కడ విజయ దిశగా దూసుకుపోతున్నట్టు కనబడతా ఉంది. ఎస్, ఒకసారి సీనియర్ కొలీగ్ శర్మ మళ్ళీ నాతో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు. రైట్, ఒకసారి ఎస్ శర్మ ప్లీజ్, ఏం జరుగుతుంది అసలు ఓవరాల్ గా ప్రధానమైన రీజన్ ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అత్యంత ఉత్కంఠభరితమైన సన్నివేశం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. మహబూబ్ నగర్ కౌంటింగ్కు సంబంధించి అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సమీప కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి పైన కేవలం 1800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టర్నింగ్ పాయింట్ అంటే లాస్ట్లో పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య 7,500 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 1800 మెజారిటీని ఆమె కాపాడుకుంటారా, లేకపోతే ఆ దాంట్లో ఏమైనా ఫలితం తారుమారవుతుందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశం మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత, ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి డీకే అరుణ కేవలం 1800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు లాస్ట్లో పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లు మొత్తం 7,500 ఓట్లు నమోదయ్యాయి. ఇప్పుడు దీంట్లో ఆమె ఆ 1800 ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుందా లేకపోతే టర్న్ అవుతుందా అనేది అత్యంత క్రూషియల్ కాబోతోంది. కంటిన్యూ రామ్దాస్. రైట్, ఎగ్జాక్ట్లీ. మహబూబ్ నగర్లో చాలా ఆసక్తికర ఫలితం వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బొటాబొటీగా దాదాపుగా పోటీ నెలకొన్న పరిస్థితి. కేవలం డీకే అరుణ స్వల్ప ఓట్ల మెజార్టీతో ప్రస్తుతం కొనసాగుతున్నారు. మరి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు, మరొకసారి దానికి సంబంధించినటువంటి ఫలితం ఏమైనా తారుమారే అవకాశం ఉందా, అంచనాలు తారుమారే అవకాశం ఉందా అనేది ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వంశీచంద్ర రెడ్డి గెలుపు కోసం ఆయన ఎన్నో అనౌన్స్మెంట్స్ కూడా చేశారు. మహబూబ్ నగర్ సంబంధించి ఆయన చాలా కీలకమైన ప్రకటనలు కూడా చేశారు. కానీ ఇక్కడ డీకే అరుణ చాలా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. డీకే అరుణ గతంలో అసెంబ్లీకి కూడా పోటీ చేయలేదు. ఆమె పార్లమెంట్ గెలుస్తానంటూ గంపెడు ఆశలు పెట్టుకున్న పరిస్థితి. కానీ చాలా టైట్ అండ్ టఫ్ కాంపిటీషన్ ఇక్కడ మనకు కనబడతా ఉంది. కేవలం స్వల్ప మెజార్టీతో ప్రస్తుతం డీకే అరుణ అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి పోస్టల్ బ్యాలెట్లో ఏమైనా ఆ గెలుపు ఓటములను ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం ఉందా అంటే ఎస్, అవుననే అనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా అదే పరిస్థితి తలెత్తే అవకాశం అయితే మనకు కనబడతా ఉంది. ఎస్, ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఇప్పటికే ట్రెండ్స్ వచ్చేసాయి. ఇప్పటికే అసెంబ్లీ పరంగా టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితి అండ్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి చూసినట్టయితే కూటమి అభ్యర్థులు చాలా క్లియర్ కట్గా పార్లమెంట్ స్థానాలు కూడా చాలా మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పరిస్థితి, దాదాపు 21 స్థానాలు దక్కించుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎస్, అండ్ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ చెప్తాను, తెలుగు రాష్ట్రాల్లో రఘువీర్ రెడ్డి కుందూరు రఘువీర్ రెడ్డి 5,50,000 పైచులకు ఓట్ల మెజార్టీతో నల్లగొండలో భారీ రికార్డు విజయం నమోదు చేశారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యధిక రికార్డు విజయంగా ఇప్పటి వరకు నమోదైన పరిస్థితి కనబడతా ఉంది. సురేష్ షెట్కర్ 45,000 పైగా మెజార్టీతో గెలుపొందారు. ఇక భువనగిరిలో చామల కిరణ్ 1,95,000 మెజార్టీతో గెలుపొందారు. భువనగిరి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే నాగర్ కర్నూలులో మల్లు రవి 88,000 పైచిలకు మెజార్టీతో ఆయన విజయం సాధించారు. అండ్ నాగర్ కర్నూలు తర్వాత నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ బీజేపీ 1,13,000 మెజార్టీతో విజయం సాధించినట్టుగా సమాచారం అందుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించారని ఇందాకే చెప్పుకున్నాం. ఓవైపు ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో 2 లక్షల పైగా మెజార్టీతో ఆయన దూసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా కొన్ని స్థానాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సింది. అలాగే ఇటు హైదరాబాద్ స్థానానికి సంబంధించి ఓవైసీ కూడా దాదాపు 2 లక్షల
పైచిలుకు మెజార్టీతో ఆధిక్యతల ప్రస్తుతానికి కొనసాగుతున్నప్పటికీ స్టార్టింగ్లో మాధవీలత కొంత టఫ్ ఇచ్చినప్పటికీ తిరిగి కొన్ని రౌండ్లలో తిరిగి మళ్ళీ పుంజుకున్న